బుజ్జంల భారతి భాస్కర్ని. నేను కిష్టపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చాను. కాబట్టి ప్రజలందరూ సహకరించి నన్ను ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. కిష్టాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. ఎందుకంటే మా భార్య బుజ్జంల భారతి భాస్కర్ ఇప్పటి యువతరం ఏమనుకుంటుందంటే మన తెలంగాణలో యువతరం ముందుకు రావాలి సర్పంచ్ అభ్యర్థిగా, తర్వాత విద్యావంతులు ముందుకు రావాలనే లక్ష్యంతో తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి మేము మా భార్య డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అయితే మేము ఊరికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో దాదాపు 6 నెలల నుంచి అనుకుంటున్నాము. దానికి అనుగుణంగా రిజర్వేషన్ రావడం జరిగింది. ఆ రిజర్వేషన్ ప్రకారంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నంబర్ 4 ఎదురుగా ఫుట్బాల్ గుర్తు. గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలు, ప్రజలందరూ, యువకులు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని మాకు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను గెలిచినట్టయితే నా సొంతగా నేను ఒక మేనిఫెస్టోని పెట్టాను. మేనిఫెస్టోలో ఏంటంటే, ఒక గర్భిణీ ఆడపిల్ల పుట్టినట్టయితే పుట్టిన మరుసటి రోజే 3,001 రూపాయి ఇవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా రెండో విషయం ఏమిటంటే నగదు పురస్కారాలు. గ్రామంలో చదువుకున్నటువంటి 7వ తరగతి, 10వ తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు 1,500, 2,000, 3,000 రూపాయల వరకు నగదు పురస్కారాలు జనవరి 26వ తేదీ గ్రామ పంచాయతీ దగ్గర జెండా పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడో విషయానికి వస్తే, మా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. 4వ విషయం వచ్చేసరికి హెల్త్ క్యాంప్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మందులు కూడా సరఫరా చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా 5వది, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందే విధంగా చూడాలని గట్టి సంకల్పంతో మేము ముందుకు వచ్చాను. ఈ సంకల్పంలో ఏంటంటే, ప్రభుత్వం నుంచి వచ్చేది డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, తర్వాత రేషన్ కార్డులు కానివ్వండి, సదుపాయాలన్నీ కూడా ఇవి పేదవాళ్ళకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని. మన గ్రామంలో ఉన్నటువంటి బాడిపోచమ్మ ఆలయాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో బాడిపోచమ్మ ఆలయాన్ని నిర్మాణం కోసం కృషి చేయాలని ఇది ఒక తపన ఉంది. అయితే నేను చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఒకవేళ నేను గెలిచిన తర్వాత అమలు చేయకపోతే నా సర్పంచ్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెప్తున్నాను. కాబట్టి గ్రామ ప్రజలు ఈ విషయాన్ని అందరూ గ్రహించి రేపు 17వ తారీఖు